అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను చంద్రశేఖర్. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదినటువంటి జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా. టీఆర్ఎస్కి సైతం చాలా పట్టు ఉన్నటువంటి జిల్లా. ప్రతి అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటుంది, ఒక ఆయుధంగా మార్చుకుంటుంది. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మార్చిన తర్వాత సైతం ఇదే జిల్లా వేదికగా ఇప్పటికే కేటీఆర్ 2 సార్లు పర్యటించారు. బీఆర్ఎస్ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రజతోత్సవ సభ, సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్కి సంబంధించి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఎల్కతుర్తి వేదికగా ఇదే అంశానికి సంబంధించి అనుమతి సైతం ఇవ్వడం జరిగింది. దీంతో మనతో మాట్లాడడానికి జీవి రామకృష్ణరావు ఉన్నారు. రామకృష్ణరావు గారు నమస్తే. ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి? మీకు ఒక ప్రభుత్వం అనుమతి ఇచ్చేసింది సభ నిర్వహణకి. దీన్ని ఎట్లా వాడుకోబోతున్నారు? ఏంటి దీనిలో ఈ సభ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? 25 సంవత్సరాలు పూర్తయింది మీకు. సార్, ఈ రాష్ట్రంలో ఒక రీజనల్ పార్టీ ఈ రాష్ట్రం కోసం కొట్లాడి రాష్ట్రం తెచ్చుకొని 10 సంవత్సరాలు పరిపాలించడము. ఇవాళ 25 సంవత్సరాలు మాది నిండిపోయింది. ఈ యొక్క 25 సంవత్సరాల భాగంగా కేసీఆర్ గారు తను సంపూర్ణంగా ఈ రాష్ట్రానికి వారు ఎంత త్యాగం చేసినారు, రాష్ట్రం వచ్చినాక తెలంగాణ ప్రజలకు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత కీర్తింపు చేసినారు, ఎంత గొప్ప గొప్ప స్కీమ్స్ పెట్టినారు. మరి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు నిలబెట్టుకోలేని పరిస్థితి కూడా ఏర్పడ్డది. ఇప్పటికీ రథోత్సవానికి రావడానికి కోసము మా కరీంనగర్ జిల్లా ప్రత్యేకంగా లక్షలాది మంది తరలిరావడానికి రెడీ ఉన్నారు. కేటీఆర్ గారు నేను వచ్చి కూడా మా పార్టీ కార్యాలయంలో మీటింగ్ పెడితే కూడా మాకు బస్సులు సరిపోయలేని పరిస్థితి ఉన్నది, వాహనాలు దొరకలేని పరిస్థితి ఉన్నది, అంత ఊపున్నది. ఈ రథోత్సవం ద్వారా ఈ యొక్క రాష్ట్రంలో కేసీఆర్ ఈజ్ ద ఓన్లీ పర్ఫెక్ట్ అండ్ పొలిటీషియన్, ఈజ్ ద పర్ఫెక్ట్ లీడర్ అనేది రుజువు కాబోతున్నది. మరొకసారి 2001 కంటే ముందు ఏ విధంగా అయితే కేసీఆర్ పట్ల బీఆర్ఎస్ పట్ల ప్రజలకు ఆదరణలో దానికి 10 రెట్లు ఎక్కువనే ఇప్పుడు మళ్ళీ మా కేసీఆర్ గారు రావాలంటారు. కాబట్టి ఈ సభకు మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి సుమారు 2 లక్షల మంది, ఈ కరీంనగర్ జిల్లా నుంచి 1,00,000 మంది 100% మేము సభకు పోదలుచుకున్నాము. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి. ఆర్టీసీ బస్సులు కూడా అధికారికంగా కూడా మేము తీసుకొని ఉన్నది. ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ బస్సెస్, ఇంకా వ్యక్తిగతంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల వెహికల్స్, కొంతమంది ఎడ్ల బండ్ల మీద రాబోతున్నారు, కొంతమంది పాదయాత్రలు చేస్తున్నారు, మరి కొంతమంది బైక్లలో వస్తున్నారు. పెద్ద ఎత్తున ఈ సభ ద్వారా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా ఒక పెద్ద ఎత్తున కేసీఆర్ గారు బుద్ధి చెప్పబోతున్నాడు. మళ్ళీ రానున్న రోజుల్లోనే ఈ అధికారం మాదే అనే ఒక గొప్ప సంకేతకము ఈ యొక్క సభ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేయబోతున్నాం. ఒకటి చెప్పండి, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ హయాంలో అనేక అప్పులు ఎక్కువైపోయినాయి, అప్పుల్లో కూరుకుపోయింది తెలంగాణ రాష్ట్రము. గొప్పగా చెప్పుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అక్రమాలు జరిగాయి, దాన్ని ఉపయోగం లేకుండా పోయింది అనేటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యం ఒకవైపు, అనేక అంశాల్లో కేసులు వచ్చేసాయి. కార్యకర్తలు, నేతల్లో కూడా నిరాశ నిస్పృహలకు లోనటువంటి ఈ సమయాన్ని మీరు ఈ సభ ద్వారా ఎట్లా వినియోగించుకుంటారు, ఎట్లా మీకు అనుకూలంగా మార్చుకుంటారు? మళ్ళీ సార్, అప్పులు అనేది ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అప్పులు చేయాల్సిందే. ఇవాళ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం కూడా అప్పులు చేస్తుంది. అమెరికా లాంటి దేశంలో కూడా ఈ రోజు ప్రపంచంలోనే అన్నిటికంటే అప్పులు చేసే దేశం ఏంటంటే అమెరికా ఉన్నది. అభివృద్ధి చేస్తుంది కదా. కాబట్టి అప్పులు చేసి మేమేమి అక్కరాని వాటికి ఖర్చు పెట్టేది కేసీఆర్ గారు. అప్పులు చేసి రాష్ట్రాన్ని ప్రగతిశీలు తీసుకుపోయారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీన్ని ఎక్కువ తక్కువ ప్రచారం చేసుకొని ఏదో ఒక కేసీఆర్ గారిని బుడిదలని చూస్తున్నారు. ఇవాళ కావాలనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టు మన కంటి ముందు కనబడి ఆ నీళ్లు వాడుకునే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ గారిని బదనాలు అని చెప్పే కాళేశ్వరం ప్రాజెక్టు పక్క పెట్టారు. ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడ కూడా నిరుత్సాహంగా లేనండి, రెట్టింపు ఉత్సాహం వచ్చింది. ఇవాళ 100% అతి తక్కువ సమయంలోనే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మొత్తం కూడా పబ్లిక్లో వాళ్ళ ఇమేజ్ కోల్పోయారు. ఇవాళ కార్యకర్తలు బ్రహ్మాండంగా ఉన్నారు. ఇవాళ ఒక్కొక్క కార్యకర్తలు 100 మందిని తీసుకురావడానికి సంసిద్ధమైన. మాకు విపరీతమైన ఒత్తిడి ఉన్నది కార్యకర్తలకు వచ్చి, మేము వస్తాం మాకు ఒక బస్సు కాదు, మాకు 3 బస్సులు కావాలని చెప్పేసి మాకు ఇప్పుడు వెహికల్ ఏ విధంగా మేము సమకూర్చాలనే టెన్షన్ మీద ఇవాళ పార్టీ ఉన్నది. మన కేటీఆర్ గారి దగ్గర కూడా మా ఇన్ఛార్జీలు, మా మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి వాహనాలు మాకు తక్కువ పడుతున్నాయి, మాకు ఐరవంచన ఇంకా వాహనాలు పంపించాలని చెప్పి డిమాండ్ పెట్టడం జరిగినది. కాబట్టి కార్యకర్తల్లో ఎక్కడ కూడా నిరుత్సాహం లేదు సార్. 100% టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వస్తారు. తెలంగాణ వాదులు, ప్రజలు పెద్ద ఎత్తున ఎవరికి వారు తోచిన విధంగా రేపు సభకు రాదలుచుకున్నారు. అక్కడ బ్రహ్మాండమైన ఏర్పాటు చేస్తారు. 1200 ఎకరాలు నాకు తెలిసి ఈ యొక్క రాష్ట్ర చరిత్రలో కాదు, దేశ చరిత్రలోనే ఇంత పెద్ద బహిరంగ సభ పెట్టినటువంటి ధైర్యవంత నాయకుడు ఎవరు లేరు, కేసీఆర్ గారు తప్పించి. కాబట్టి ఈ సభ ద్వారా మరొకసారి గతంలో మేము గిన్నీస్ బుక్ రికార్డుకి ఎక్కినాము, రెండోసారి కూడా మళ్ళీ అతిపెద్ద బహిరంగ సభగా కూడా మేము గిన్నీస్ బుక్ ఎక్కబోతున్నాం. సో మీరు అన్నట్టుగా ఖచ్చితంగా కార్యకర్తలు, నేతలందరూ కూడా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. వివిధ రకాల సాధనాల ద్వారా వారు సభకు చేరుకుంటారు.
ఈ సభ తర్వాత బీఆర్ఎస్కి సంబంధించినటువంటి పార్టీ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? ఒక నూతన ఉత్తేజం వస్తుందని అనుకుంటున్నారా మీరు? 100% నూతన ఉత్సాహం వస్తుందండి. కేటీఆర్ గారు కూడా అనేక సభల్లో కూడా పార్టీని సంపూర్ణమైనటువంటి నిర్వహణ చేస్తాము, క్యాడర్ని మంచి పికప్ చేస్తాము, శిక్షణ తరగతులు పెడతాము. తెలంగాణ భవన్ కూడా శిక్షణ తరగతి పెట్టడానికి కూడా సంసిద్ధమవుతుంది. కేసీఆర్ గారి యొక్క నివాస క్షేత్రం గజ్వేల్లో కూడా వారు పెద్ద పెద్ద హాల్స్ కట్టించారు. ఇంకా ప్రత్యేకంగా కేసీఆర్ గారు కూడా అన్ని విభాగాల ప్రజలతో కలిసి వారికి శిక్షణ తరగతులు ఇవ్వబోతున్నారు. కాబట్టి దీంతో మా ఉత్సాహం 100% ఉన్నది. ఈ సభతోటి మాత్రం రేవంత్ రెడ్డి గారి గుండెలో మాత్రం రైలు లాగా మాత్రం గుండె కొట్టుకుంటుంది వాస్తవం. 100% కాంగ్రెస్ పార్టీ ఇంకా పతనానికి నాంది పలుకుతుంది మా సభతో మాత్రం మేము తప్పకుండా తెలియజేస్తున్నాం. సో బీఆర్ఎస్ అనేది పార్టీ లేదు, భూస్థాపితం అయిపోయింది, ఇక వాళ్ళకి ఎక్కడదా పార్టీ వాళ్ళది ఇక లేదు, అధికారం లేదు, కల్లా అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ అలాగే బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కూడా కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మీరేమంటారు? నేను ఒక్కడే అడుగుతానండి. మేము ఇవాళ 27వ తారీఖు రోజు 25 సంవత్సరాల సెలబ్రేషన్ మేము చేస్తున్నాం. 10 లక్షల మంది మేము జమ చేస్తున్నాం. ఒక 2 లక్షల మంది జమ చేసి మీటింగ్ పెట్టామని చెప్పండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళను. 2 సంవత్సరాలు టైం తీసుకున్నా వాళ్ళు మాలాంటి మీటింగ్ పెట్టే శక్తి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ లేదు. అధికారం ఉన్నప్పటికీ కూడా ఇవాళ కాంగ్రెస్ బలహీనమైనటువంటి పార్టీగా అది ఉన్నది. ఇవాళ కేంద్రంలో కూడా అది మునిగిపోయే నావా లాంటిది ఇవాళ. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అంతా ఏంటంటే జెలసీ. మీకు తెలుసు కదా, పర్మిషన్ కూడా ఇవ్వకుండా చేసింది, కానీ మాకు పర్మిషన్ వచ్చేసి సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఎన్ని ఆటంకాలు వచ్చినా సభ బ్రహ్మాండంగా నిర్వహిస్తాము. కేసీఆర్ గారి మాట వినాలి. కేసీఆర్ గారు ఏం చెప్తారు, రేపు కేసీఆర్ ఏం భరోసా ఇస్తారు మాకు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా ఇవాళ ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. ఇవాళ నీళ్లు లేవు, మాకు ఎండిపోతున్నాయి, చెరువులు ఎండిపోయినాయి, నీళ్ళు ఎండిపోయినాయి. ఇవాళ సమయానికి రైతులు వడ్లు కొని ఏం భరోసా ఇస్తారు మాకు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా ఇవాళ ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. ఇవాళ నీళ్లు లేవు, మాకు ఎండిపోతున్నాయి, చెరువులు ఎండిపోయినాయి, నీళ్ళు ఎండిపోయినాయి. ఇవాళ సమయానికి రైతులు వడ్లు కొనే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు. ఇంకా సెంటర్లు ఓపెన్ చేయలేదు. ఇవన్నీ తీవ్రమైన బాధలు, యువకులు బాధలు. నిన్నగాక మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంఘటనతో కూడా ఈత రేవంత్ రెడ్డి పరువు కూడా గంగలు కలిసిపోయిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు తప్పకుండా సభకు వస్తారు, వారి మాట వినాలని చెప్పి ఇవాళ మా తెలంగాణ ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తారు. గత కొంతకాలం నుంచి స్తబ్దంగా ఉన్నటువంటి పార్టీ నేతలు కార్యకర్తల్లో ఒక నూతన ఉత్సాహం నింపడానికి ఈ నెల 27న జరిగేటువంటి సభ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మేము మళ్ళీ తిరిగి పుంజుకోవడం ఖాయం, మేము అధికారంలోకి వచ్చేటువంటి దిశలో మేము ప్రయాణం కొనసాగిస్తామనేటువంటి కాన్ఫిడెన్స్తో చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద 10 లక్షల జనాభాతో కార్యకర్తలు నేతలతో కలిసి సభ సక్సెస్ చేస్తాం అనేటువంటి విషయాన్ని వెల్లడిస్తున్నారు. ఇది సభకు సంబంధించిన తాజా అప్డేట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.